ఒక తండ్రికి తన కొడుకు తప్పు చేస్తున్నాడని తెలుసు. అయినా చూసి చూడనట్టు ఉన్నాడు. ఒక అధికారి తన బంధువు కోసం నిబంధనలు వదిలిపెట్టాడు. అది వేరే ఎవరో కాదు, మనమే. ప్రేమ వల్ల, భయం వల్ల, అహంకారం వల్ల ఇలా చేస్తాం. 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో కూడా ఇదే జరిగింది. అది భగవద్గీతలో మొదటి శ్లోకంలోనే కనిపిస్తుంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భగవద్గీత మొదటి మాట చెప్పింది కృష్ణుడు కాదు, అర్జునుడు కూడా కాదు, ధృతరాష్ట్రుడు. అతను సంజయుడిని ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి వచ్చిన నా కుమారులు మరియు పాండవులు ఏమి చేశారు సంజయ అని అడిగిన ఈ ఒక్క ప్రశ్న భగవద్గీతకు తెరతీసింది. చాలా సులభంగా అనిపించే ఈ ప్రశ్నలో 3 లోతైన విషయాలు దాగున్నాయి. మొదటిది పక్షపాతం. మామకా పాండవాశ్చైవ, నావారు మరియు పాండవులు అన్నాడు. కౌరవులు అతని సొంత కొడుకులు, పాండవులు సొంత తమ్ముడు పాండురాజు కొడుకులు. పాండురాజు చనిపోయిన తర్వాత పాండవులను ధృతరాష్ట్రుడే పెంచాడు. అంత దగ్గరి వారిని కూడా మన పిల్లలు అనకుండా నావారు మరియు పాండవులని వేరువేరుగా చేసి చూస్తున్నాడు. ఇదే మమకారం యొక్క అసలు రూపం. రెండవది భయం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కురుక్షేత్రాన్ని పవిత్రమైన భూమి అన్నాడు. ఎందుకంటే అంతకుముందు అక్కడ చాలా యజ్ఞాలు, ఋషుల తపస్సులతో ఆ భూమి పవిత్రమైన భూమి అయింది. ఆ పవిత్రమైన భూమిలో ధర్మం గెలిచే అవకాశం ఎక్కువ. అందుకే తన కుమారులు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి వారు ఆ ధర్మక్షేత్రానికి వెళ్ళి వారి మనసు ఏమైనా మారిపోయిందా అని ఒక భయం. మూడవది అంధత్వం. మనందరికీ తెలిసిందే, ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి సంజయుడిని అడిగాడు ఈ ప్రశ్న. అది శారీరక అంధత్వం. కానీ అతని మనసుకు కూడా కళ్ళు లేవు, అందుకే అధర్మం వైపు నిలబడ్డాడు. ఈ 3 పక్షపాతం, భయం, అంధత్వం మనలో కూడా ఉన్నాయి. అందుకే భగవద్గీత మొదటి శ్లోకమే మనకు అద్దం పడుతోంది. తర్వాత వీడియోలో మనం సంజయుడు ఏం చెప్పాడు, యుద్ధభూమిలో ఏం జరిగిందనేది చూద్దాం. జై శ్రీకృష్ణ.